హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 రిజల్ట్స్ జూన్ 14వ తారీఖు రాబోతోంది. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ స్కోర్ కార్డ్లో నీట్ స్కోర్ అంటే మార్క్స్, దానితో పాటు ఆల్ ఇండియా ర్యాంక్ కూడా మెన్షన్ చేస్తారు. అంతేకాదు, కేటగిరీ వైజ్గా నీట్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ను కూడా ఒక ట్యాబ్లర్ ఫార్మాట్లో డిస్ప్లే చేస్తారు. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్, ఆ మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ ప్రకారంగా మీరు క్వాలిఫై అయ్యారా లేదనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు వచ్చినటువంటి స్కోరు అలాగే ఆల్ ఇండియా ర్యాంక్ని ఆల్రెడీ 2024 కౌన్సిలింగ్ డేటా మీ అందరికీ కూడా తెలుసు. అంటే చాలా వీడియోస్లో నేను ఇవ్వటం జరిగింది, అలాగే వేరే వాళ్ళ వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు. అంటే కట్ ఆఫ్ డేటా అని అర్థం. ఆ కట్ ఆఫ్ని మీరు రిఫరెన్స్గా పెట్టుకొని మీకు వచ్చినటువంటి స్కోర్ని కాకుండా కేవలము ఆల్ ఇండియా ర్యాంక్ని మాత్రమే చెక్ చేసుకుంటూ మీకు ఈ సంవత్సరం ఎంతవరకు సీటు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అనేది ఒకసారి చెక్ చేసుకొని, ఆ తర్వాత మీరు కన్వీనర్ కోటాతో పాటుగా బి కేటగిరీ ఫీజు కూడా కట్టగలిగే స్తోమత ఉంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్ కోటాకి కూడా అప్లై చేసుకోండి. అయితే ఈ మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేయాలి అనుకునేటువంటి స్టూడెంట్స్ చాలా మంది కూడా నన్ను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ఏ స్టేట్లో ఈ మేనేజ్మెంట్ కోటా ఫీజు కొంచెం తక్కువగా అవైలబుల్గా ఉంటుంది చెప్పండి అని అడిగారు. ఇక్కడ నేను ఇచ్చినటువంటి డేటా కేవలము 2024 కౌన్సిలింగ్లో స్టూడెంట్స్ కట్టినటువంటి ఫీజు వివరాలు మాత్రమే. అంటే ఒక సంవత్సరానికి బి కేటగిరీలో ఎంత ఫీజు కట్టారు, సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కేటగిరీలో ఎంత ఫీజు కట్టారు అనేది మాత్రమే స్టేట్ వైడ్గా ఇచ్చాను. అయితే ఇక్కడ చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, అసలు ఈ బి కేటగిరీ సి కేటగిరీ ఫీజు 4.5 సంవత్సరాలకి కట్టించుకుంటారా లేక 5 సంవత్సరాలకి కట్టించుకుంటారా అనేది. మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారంగా చూస్తే కేవలము 4.5 సంవత్సరాలు అంటే థియరీ చదివేంత వరకు మాత్రమే మీరు ఫీజు కట్టవలసి ఉంటుంది. అంటే 4.5 సంవత్సరాలకు మాత్రమే కట్టాలి. అయితే కొద్ది మంది దగ్గర నేను విన్నటువంటి న్యూస్ ఏంటంటే 5 ఇయర్స్ కూడా కట్టించుకుంటున్నారు అని నేను వినటం జరిగింది. అది 2023 వరకైతే జరిగింది. కాకపోతే 2024లో ఈ ఫీజు గురించి అంటే చాలా పెద్ద ఇష్యూస్ అయ్యాయి. అంటే ఎక్కువ కట్టించుకుంటున్నారు అని అంటే చాలా మంది కంప్లైంట్స్ ఇవ్వటం ఎన్ఎంసి వాళ్ళకి. అందుకనే అంటే ఇంతకుముందు 5 సంవత్సరాలకి అని చెప్పినప్పటికీ కూడా 2024 నుండి మాత్రం 4.5 సంవత్సరాలకి కట్టించుకుంటూ ఉన్నారని తెలిసింది. కాబట్టి తప్పకుండా 2025లో కూడా 4.5 సంవత్సరాలకే కట్టించుకుంటారు అని మనకు అర్థమవుతుంది. ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇక్కడ నేను స్టేట్ వైడ్గా అంటే బి కేటగిరీలో ఎంత ఫీజు ఉంటుంది, అలాగే సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కేటగిరీలో ఎంత ఫీజు ఉంటుంది అని మెన్షన్ చేశాను. ఇక్కడ నేను కేవలం ఇచ్చింది కొన్ని స్టేట్స్కి మాత్రమే. అంటే తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసేటువంటి స్టేట్స్ ఏ ఏ స్టేట్స్, ఆ స్టేట్స్లో ఎంత ఫీజు ఉంది అంటే మనకి కొంచెం కంఫర్టబుల్గా రిలయబుల్గా ఉన్నటువంటి ఫీజెస్ మాత్రమే నేను ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే మనకి 2 టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. బీకెట్లో సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్ ఉంటాయి, అలాగే ప్రైవేట్ కాలేజీ సీట్స్ కూడా ఉన్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్ అంటే సంవత్సరానికి 12 లక్షలు మాత్రమే. అదే ప్రైవేట్ కాలేజెస్లో 13,20,000 రూపాయల వరకు ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ తీసుకున్నట్లయితే సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్లో 20 lakhs పే చేయాలి, అలాగే ప్రైవేట్ కాలేజెస్లో 39.6 lakhs వరకు పే చేయాలి. ఈ 39.6 lakhs సంవత్సరానికి మాత్రమే. అయితే అన్ని కాలేజెస్ కూడా 39.6 lakhs కట్టించుకుంటున్నారంటే కాదు. అయితే నేను 2024 స్టూడెంట్స్ దగ్గర నుండి తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎన్ఆర్ఐ కాలేజ్లో మాత్రం కంప్లీట్గా కట్టించుకున్నారని తెలిసింది. అదే మిగిలిన కాలేజెస్లో అయితే సుమారుగా 25 లక్షల నుండి 30 లక్షల లోపు ఫీజు ఉంటుంది. అది ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క రేట్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అంటే ఈ ఎన్ఆర్ఐ కేటగిరీ మాత్రం అంటే మీరు వెళ్ళి మాట్లాడుకోవచ్చు కూడా, అంటే ఫిక్స్డ్ కాదండి, ఫ్లెక్సిబుల్ గానే ఉంటుంది. అలాగే తెలంగాణ స్టేట్ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ కాలేజెస్ కి డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్ ఉంది. బి కేటగిరీలో అంటే కొన్ని కాలేజెస్ లో 11.55 ఉంది, కొన్ని కాలేజెస్ లో 12.55 ఉంది, కొన్ని కాలేజెస్ లో 13 lakhs కూడా ఉంది. అంటే స్లైట్ వేరియేషన్, ఒక 50,000 అలా డిఫరెన్స్ ఉంది. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ తీసుకున్నట్లయితే బి కేటగిరీకి ఎంత అమౌంట్ అయితే ఉందో దానికి ఎగ్జాక్ట్ గా డబుల్ అని చెప్పారు. అంటే సపోజ్ ఒక కాలేజ్లో 11.55 ఫీజు బి కేటగిరీ అనుకోండి, ఆ కాలేజ్లో ఎన్ఆర్ఐ సీటు
దానికి ఎగ్జాక్ట్ గా డబుల్ ఉంటుంది, అంటే 23 lakhs ఉంటుంది. సపోజ్ బి కేటగిరీ ఫీజు 13 lakhs అయితే 26 lakhs ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ డబుల్ అమౌంట్, ఫిక్స్డ్ అమౌంట్ మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ పద్ధతిలో కట్టేయటమే. క్లియర్. నెక్స్ట్ తమిళనాడు. తమిళనాడు స్టేట్ లో 13.5 lakhs పర్ యానం ఉంది బి కేటగిరీ ఫీజు. అంటే ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ ఉంటాయి, అలాగే ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉంటాయి. అన్నిటికీ కూడా 13.5 lakhs ఇచ్చారు. ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారు కౌన్సిలింగ్ కి. సో ఎవరైనా తమిళనాడు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే మేనేజ్మెంట్ కేటగిరీకి మీరు ఇమ్మీడియట్ గా అప్లికేషన్స్ పెట్టుకోండి. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ చూసినట్లయితే తమిళనాడులో 25 lakhs వరకు ఉంది. నెక్స్ట్ కర్ణాటక స్టేట్. కర్ణాటక స్టేట్ కి 12 లక్షల నుండి 22 లక్షల వరకు ఉంది. ఇక్కడ డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయండి. అంటే మీకు వచ్చినటువంటి నీట్ స్కోర్ను బట్టి ఏ అమౌంట్ లో మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉంటుంది అనేది కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు తెలుస్తుంది. అయితే ఈ కర్ణాటక కౌన్సిలింగ్ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ అంటే ఒక 2 months బ్యాక్ రిలీజ్ చేశారు. అయినా సరే మీకు నీట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వెంటనే అంటే విదిన్ 2 days లో మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. కేవలము ఒక 5 days మాత్రమే వీళ్ళు అప్లికేషన్ ఫిల్లింగ్ కి టైం ఇస్తారు. కాబట్టి కర్ణాటక స్టేట్ లో ఎవరైనా మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేయాలి అంటే మీరు డైలీ కూడా కర్ణాటక స్టేట్ వెబ్సైట్ ని చూసుకుంటూ ఉండండి. క్లియర్. అలాగే ఇక్కడ ఎన్ఆర్ఐ కేటగిరీలో 25 నుండి 45 lakhs వరకు అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ కేరళ. కేరళ కూడా అంతేనండి. ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది 2 months బ్యాక్. మరలా రిజల్ట్స్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఓన్లీ ఒక 4 or 5 days వరకు మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. కాబట్టి అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇమ్మీడియట్ గా అప్లై చేసుకోండి. ఓకే. ఇక్కడ ఫీజు వచ్చేసి బి కేటగిరీకి 7.71 నుండి 8.49 lakh వరకు అవైలబుల్ గా ఉంది. ఈ సంవత్సరం కొంచెం పెరగొచ్చు కూడా ఒకవేళ. కాకపోతే ఇక్కడ నేను కేరళ ఇన్స్ట్రక్షన్స్ చదివినప్పుడు సంవత్సరానికి ఒక 2% లేదా 3% పెంచుతాము అని ఉంది, అక్కడ నేను చదివాను. కాబట్టి మీరు ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని దాని ప్రకారంగా జాయిన్ అవ్వండి. కాకపోతే కేరళలో ఫీజు తక్కువే కానీ కట్ ఆఫ్ చాలా ఎక్కువ, గమనించండి. లాస్ట్ ఇయర్ 72,000 ఆల్ ఇండియా ర్యాంక్ వరకు మాత్రమే సీట్ వచ్చింది ఇక్కడ బి కేటగిరీలో, గుర్తుంచుకోండి. అంటే ఏపీ స్టేట్ లో జస్ట్ ఓసీ కేటగిరీలో సీట్స్ మిస్ అయినటువంటి క్యాండిడేట్స్ కేరళగా పెట్టుకుంటే మీకు ఇక్కడ సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది తక్కువ ప్రైస్ లో. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎన్ఆర్ఐ కేటగిరీ తీసుకున్నట్లయితే 22 lakhs ఉంది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ కూడా ఎందుకు ఇచ్చాను అంటే చాలా మంది స్టూడెంట్స్ ఉత్తరప్రదేశ్ లో అంటే కొంచెం తక్కువ స్కోర్ వచ్చినా కూడా సీట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని అప్లై చేస్తూ ఉంటారు. ఎందుకంటే మోర్ నంబర్ ఆఫ్ కాలేజెస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి. అంటే మీ సొంత రాష్ట్రాల్లో కౌన్సిలింగ్స్ అన్ని చూసుకొని ఎక్కడ కూడా సీట్ రాని పక్షంలో చాలా మంది అప్లై చేసేటువంటి స్టేట్ ఏంటి అంటే ఉత్తరప్రదేశ్. ఇక్కడ 10.77 టు 13.73 lakh వరకు ఉంది. అంటే ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క రేట్ ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ తీసుకున్నట్లయితే 21 to 25 lakhs వరకు రేంజ్ ఉంది. సో ఉత్తరప్రదేశ్ లో కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే పెట్టుకోండి. కాకపోతే అక్కడ జాయిన్ చేసేటప్పుడు కాలేజెస్ గురించి కొంచెం ఎంక్వైరీ చేసుకొని మాత్రమే జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయండి. ఓకే. అంటే అన్ని కాలేజెస్ లో కూడా స్టడీ అంత బాగోదండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా తెలిసిన కాలేజెస్ ని మీరు ప్రిఫర్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. నెక్స్ట్ బీహార్. బీహార్ లో ఫీజు వచ్చేసి 9.35 టు 15.75 lakh వరకు ఉంది. ఇక్కడ కూడా కాలేజ్ ని బట్టి ఉంటుంది. అలాగే 9.35 అంటే నేను అనుకోవటం బీహార్ లోకల్ స్టూడెంట్స్ కి ఇంత తక్కువ అమౌంట్ లో దొరకవచ్చు బహుశా. సో నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ కి అయితే 15.75 lakh వరకు ఉంటుంది ఫీజు. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ తీసుకున్నట్లయితే 22 lakhs వరకు అవైలబుల్ గా ఉంది. అలాగే హర్యానా స్టేట్ తీసుకున్నట్లయితే 14 lakhs వరకు ఫీజు ఉంది. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ తీసుకుంటే 22 lakhs ఉంది. మహారాష్ట్ర తీసుకున్నట్లయితే 21 lakh ఉంది. అలాగే ఇక్కడ ఎన్ఆర్ఐ కేటగిరీలో 30 to 37.5 lakh వరకు ఉంది. నెక్స్ట్ ఒడిషా తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒరిస్సాలో ఆల్ ఇండియా కేటగిరీలో ఎవరికి కూడా సీట్స్ ఇవ్వరు. ఎందుకు ఒరిస్సాను కూడా ఇక్కడ మెన్షన్ చేశాను అంటే మన ఏపీ తెలంగాణలో చాలా మంది ఒరిస్సా అంటే రెసిడెంట్స్ ఉన్నారు. అంటే అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ ఉండి ఆధార్ కార్డు ఉన్నటువంటి పేరెంట్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒరిస్సాలో లోకల్ స్టేటస్ ఎలా వస్తుంది అంటే మీరు ఒకవేళ వేరే రాష్ట్రంలో చదివినా సరే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే 12th స్టాండర్డ్ సపోజ్ మీరు తెలంగాణలో చదువుకున్నారు అనుకుందాం, అయినా సరే మీ పేరెంట్స్ కానీ లేదా స్టూడెంట్ కానీ ఒరిస్సా రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెన్సీ ప్రూఫ్ ఉంటే అంటే నేటివిటీ సర్టిఫికెట్ కానీ ఉంటే ఒరిస్సాలో లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయవచ్చు. కాబట్టి ఇక్కడ లోకల్ స్టూడెంట్స్కి మాత్రమే వీళ్ళు మొత్తం 85% సీట్స్ అని కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి 6.5 lakh వరకు మాత్రమే ఫీజు ఉంది. అంటే కొంత గవర్నమెంట్ బేర్ చేస్తుంది అక్కడ కొన్ని కాలేజెస్లో. ఓకే.
అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ తీసుకున్నట్లయితే 22 to 26 lakhs ఉంది. నెక్స్ట్ ఉత్తరాఖండ్ తీసుకున్నట్లయితే 18 lakhs వరకు బి కేటగిరీ ఫీజు ఉంది. అలాగే 25.5 lakhs వరకు ఎన్ఆర్ఐ కేటగిరీ ఫీజు ఉంది. నెక్స్ట్ పుదుచ్చేరి కూడా చాలా మంది అప్లై చేస్తూ ఉంటారండి. ఇక్కడ కూడా మనకి బి కేటగిరీ ఫీజు 16.8 lakh వరకు ఉంది. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ ఫీజు తీసుకున్నట్లయితే 20 lakhs వరకు ఉంది. సో ఇవి అంటే జనరల్ గా మన తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ ప్రిఫర్ చేసేటువంటి స్టేట్స్. ఆ స్టేట్స్ లో బి కేటగిరీ ఫీజు అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ ఫీజు గురించి నేను ఇక్కడ మీకు పూర్తి వివరాలు ఇచ్చాను. అయితే మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే ఇప్పుడు నోటిఫికేషన్స్ ఆల్రెడీ కొన్ని వచ్చాయి, కొన్ని రాబోతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవాలి అంటే గూగుల్ సెర్చ్ బార్ లో జస్ట్ ఆ స్టేట్ పేరు కొట్టి ఎంబీబీఎస్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అని కొడితే చాలు, ఆ సైట్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ అంటే ఆల్రెడీ 2024 బ్రోచెస్ ఉంటాయి, ఒకసారి డౌన్లోడ్ చేసి చదువుకోండి. ఇప్పుడు కౌన్సిలింగ్ కూడా రాబోతుంది కాబట్టి అదే వెబ్సైట్స్ లో 2025 నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇన్ టైంలో అప్లికేషన్స్ పెట్టుకోండి. అర్థమైంది కదా. బి కేటగిరీ సి కేటగిరీ జాయిన్ అవ్వడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు కట్టుకోగలిగే స్తోమత ఉంటే ఖచ్చితంగా మీరు అప్లికేషన్స్ మాత్రం పెట్టుకోండి ఫస్ట్. ఆ తర్వాత సీట్స్ వచ్చిన తర్వాత ఆలోచించుకోవచ్చు అంటే జాయిన్ అవ్వాలా లేదా అనేది. ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే అసలు మీకు ఎటువంటి అవకాశం కూడా ఉండదు కాబట్టి. అర్థమైంది కదా. సో మీరు ఏ స్టేట్లో ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు, మీ బడ్జెట్ ఎంత ఉంది, మీ బడ్జెట్ ప్రకారంగా ఏ స్టేట్ ని చూజ్ చేసుకోవాలి. సో ఈ డేటా మీ అందరికీ కూడా తప్పకుండా యూస్ఫుల్ గా ఉంటుంది అని భావిస్తూ ఉన్నాను. అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ ఈ స్టేట్స్ లో ఈ కాలేజెస్ లో ఈ సంవత్సరం 1 లక్ష రూపాయలు పెరగవచ్చు లేదా ఇదే ఫీజు కూడా కంటిన్యూ అవ్వచ్చు. అయితే మీరందరూ కూడా గమనించాల్సింది అంటే 2024 నుండి 4.5 సంవత్సరాలకి మాత్రమే కట్టించుకుంటూ ఉన్నారు బీ క్యాట్ అయినా సి క్యాట్ అయినా ఫీజుని. కాబట్టి మీరందరూ కూడా 2025 సంవత్సరంలో కూడా 4.5 సంవత్సరాలకే కట్టబోతూ ఉన్నారు. అర్థమైంది కదా. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. చాలా మంది కూడా అంటే వీడియోని వాచ్ చేస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు, అలాగే లైక్ చేయటం లేదు. అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం వలన ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అయితే అంటే స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారు. అంటే తెలుగులో వీడియోస్ చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి తెలుగు ప్రజలకి తప్పకుండా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోస్ రీచ్ అవ్వాలి అంటే తప్పకుండా మీరు ఈ వీడియోస్ ని విన్న వెంటనే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంతేకాదండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ వస్తే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. అంతేకాదు ఈ నీట్ కౌన్సిలింగ్ కి సంబంధించి మీకు ఒకవేళ పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నట్లయితే అంటే అప్లికేషన్ ఫిల్లింగ్ స్టార్టింగ్ నుండి మీ అడ్మిషన్ వచ్చేంత వరకు కూడా మీకు మీకు హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే పెయిడ్ సర్వీసెస్ కి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. 6303235115. అలాగే June 14th నీట్ రిజల్ట్ అనౌన్స్ చేయబోతూ ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీ అందరికీ కూడా మంచి స్కోర్స్ మంచి ర్యాంక్స్ రావాలని మీ అందరిని విష్ చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.